ఎముకలు కూడా గడ్డకట్టించే మంచులో కథ ప్రారంభమవుతుంది. ఈ సంఘటన 37,000 సంవత్సరాల ముందు స్టార్ట్ అయింది. ఇద్దరు ఆదిమానవులు ఆహారం కోసం వేటలో తిరుగుతూ ఒక భారీ చీకటి గుహలోకి చేరుకున్నారు. గుహలోకి ప్రవేశించిన వెంటనే వేట కోసం వెతుకుతూ చెరొక దిశలో విడిపోయారు. అలా వెళ్తూ ఉండగా గుహ లోతుల్లో అకస్మాత్తుగా ఒక ఆదిమానవుడికి మంచులో గడ్డ కట్టుకుపోయిన ఒక వింత ఆకారం కనిపించింది. అది ఒక మనిషి శరీరం లాగుంది. చూస్తే వేల ఏళ్లుగా అక్కడే పాతి పడిపోయినట్టుగా అనిపించింది. అతను దానిని గమనిస్తూ ఉండగానే సడన్ గా చీకట్లోంచి ఒక భయంకరమైన నీడ అతనిపై దాడి చేసింది. తన పదునైన గోర్లతో ఆదిమానవుడి శరీరాన్ని చీల్చేసి అతని గొంతును కొరికేసింది. అతని కేకలు గుహ మొత్తం కంపించేలా ఉన్నాయి. అది విన్న రెండో ఆదిమానవుడు అక్కడికి వచ్చి ఆ వింత జీవి వెన్నులో కత్తితో పొడవగానే అది నొప్పితో కేకలేస్తూ గుహ లోపలికి పారిపోయింది. అయినా వదలుకోకుండా కత్తి పట్టుకుని దాని వెంటబడ్డాడు. చివరికి ఆ ప్రాణి నేలపై గాయాలతో పడి ఉండడం చూడగానే ఫ్యూజులు ఎగిరిపోయే విషయం ఒకటి తెలిసింది. అది నిజానికి భూమికి చెందిన జీవి కాదు. ఇది ఒక ఏలియన్ లాగా కనిపించింది. అలా గమనిస్తూ ఉండగానే ఆ ఏలియన్ సడన్ గా లేచి ఆదిమానవుడిపై దాడి చేసింది. ఇద్దరి మధ్యలో ఘోరమైన యుద్ధం జరిగింది. ఆదిమానవుడు ఆ ఏలియన్ ని చంపేశాడు. దానికి తగిలిన గాయాల నుంచి రక్తం కాకుండా ఒక నల్లటి ద్రవంలా కారింది. అది ఎలా ఉందంటే బాగా కాల్చిన నల్లటి చమురులా ఉంది. ఇక్కడే ఒక విచిత్రం జరిగింది. ఆ చమురులో నుండి కొన్ని పురుగులు కొద్ది క్షణాల్లోనే ఆదిమానవుడి శరీరం అంతా వ్యాపించేశాయి. ఇంతటితో కథ ప్రస్తుత కాలానికి వస్తుంది. ఈ ఇన్సిడెంట్ జరిగిన సేమ్ ప్లేస్ లోనే చిన్న పట్టణం ఒకటి తయారైంది. ఆ పట్టణంలోని కొంతమంది పిల్లలు ఆడుకుంటూ ఉండగా సడన్ గా ఒక పిల్లాడు కింద పడిపోయాడు. అక్కడ తన ఫ్రెండ్స్ ఏమైంది అని చూస్తూ ఉండగా లోపల ఉన్న పిల్లాడికి ఒక పుర్రె దొరికింది. ఇంకా అన్నాడు, ఇక్కడ చాలా మంది మనుషులు ఎముకలు ఉన్నాయి అండ్ ఈ పుర్రె నాది అని చెప్పి పుర్రె వెనకాల చూస్తే ఎవరో తల పలగొట్టినట్టుగా కనిపించింది. వెంటనే అతని పాదాల కింద నుంచి అదే నల్లటి చమురు బయటికి వచ్చి అందులోని పురుగులన్నీ ఆ అబ్బాయి మీదకి పాక్కుంటూ వచ్చి మొత్తం శరీరాన్ని ఆక్రమించేసుకుంటున్నాయి. సహాయం కోసం తన ఫ్రెండ్స్ వైపు చూడగానే నల్లని కళ్ళను చూసిన వాళ్ళు భయంతో పారిపోయారు. కొద్దిసేపట్లోనే ఫైర్ ఫైటర్స్ రెస్క్యూ టీం అక్కడికి వచ్చేసింది. కెప్టెన్ తన టీంలో నుండి నలుగురిని ఆ గృహలోకి పంపాడు. ఎంతసేపు అయినప్పటికీ కూడా ఆ నలుగురు దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావడం లేదు. వెంటనే కెప్టెన్ కాంటాక్ట్ అవడానికి ట్రై చేసినా ఫలితం లేదు. వీళ్ళు కూడా కనిపించకుండా పోయారు. కెప్టెన్ గందరగోళంలో పడిపోయారు. వెంటనే హెడ్ ఆఫీస్ కి ఇన్ఫార్మ్ చేయగానే హెలికాప్టర్లు, ఆయిల్ ట్యాంకర్లు, అంబులెన్స్లు ఇలా అన్ని రకాల వాహనాలు అక్కడికి చేరుకున్నాయి. ఇంకా హెలికాప్టర్ నుంచి కొంతమంది బయో హజార్డ్ సూట్స్ తో దిగారు. వారిలో ఒకరు బ్రౌన్స్విక్. అతను ఆ ప్రాంతం మొత్తాన్ని కంట్రోల్లోకి తీసేసుకున్నాడు. బ్రౌన్స్విక్ టీం ఒక షీల్డ్ కంటైనర్ తీసుకుని గుహలోకి దిగి ఆ అబ్బాయిని అందులో బంధించి అక్కడి నుంచి తీసుకెళ్లిపోతున్నారు. బాలుడి పరిస్థితి చూసిన బ్రౌన్స్విక్ చాలా భయపడుతున్నాడు. తన బిహేవియర్ ని చూస్తే ఇలాంటి ఇన్సిడెంట్ ని ముందే చూసినట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటే ఆ అబ్బాయిని చూసిన వెంటనే తను ఎవరికో కాల్ చేసి ఈ ఇన్సిడెంట్ గురించి చెప్పాడు. ఇక్కడ నుంచి స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఇంకా ఉత్కంఠభరితంగా ఉంటుంది. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ మస్తీ. నేను మీ జేపీ. ఈ ఇన్సిడెంట్ జరిగిన వారం రోజుల తర్వాత ఒక ఉగ్రవాద సంస్థ టెక్సస్ లోని FBI బిల్డింగ్ లో బాంబు పెట్టారన్న సమాచారం వచ్చింది. అక్కడే ఇన్ఛార్జ్ లో ఉన్న స్పెషల్ ఏజెంట్ డేరియోస్ మిస్రో తన బృందంతో మొత్తం బిల్డింగ్ సెర్చ్ చేసిన బాంబు జాడ దొరకలేదు. వెంటనే తన టీంలోని సీక్రెట్ ఏజెంట్స్ ని పిలిపిస్తాడు, మల్డర్ అండ్ ధన. అప్పటికే వీరిద్దరూ తమ FBI బిల్డింగ్ కి ఆపోజిట్ బిల్డింగ్ లో సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేసేశారు. వీరిద్దరూ అందరికన్నా భిన్నంగా ఉంటారు. ప్రపంచాన్ని చూడటంలో వారి ఆలోచన విధానం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. గతంలో వీరు FBI లోని రా ఏజెంట్ గా ఉంటూ X-Files అనే డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. దానివల్ల ఇలాంటి రహస్యాలపై చాలా డీప్ నాలెడ్జ్ ఉంటుంది. అనుకోని కారణాల వల్ల X-Files డిపార్ట్మెంట్ మూసివేయబడింది. అందుకని ఇప్పుడు వారిని క్రైమ్ డిపార్ట్మెంట్ లోకి మార్చారు. మల్డర్ బిల్డింగ్ లో బాంబుని వెతుక్కుంటూ క్యాఫ్టీరియాలోకి రాగానే అక్కడే ఉన్న ఒక వెండింగ్ మిషన్ మీద డౌట్ వచ్చి దాన్ని ఓపెన్ చేసి చూస్తాడు. అందులో బాంబు కనిపించింది. కేవలం 13 నిమిషాలు మాత్రమే మిగిలింది. మల్డర్ వెంటనే తన చీఫ్ కి సమాచారం అందిస్తాడు. చీఫ్ వెంటనే బిల్డింగ్ ఖాళీ చేయించండి అని చెప్తాడు. అంతలోపు చీఫ్ బ్రిగేడ్ వాహనాలతో అక్కడ చేరుకున్నాడు. వెంటనే బాంబు ఉన్న లొకేషన్ దగ్గరికి వచ్చి నేను బాంబుని డిఫ్యూజ్ చేస్తాను, మీరంతా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్తాడు. కానీ మల్డర్ మాత్రం మొండి చేస్తాడు. అయినా కూడా డెరియోస్ వెళ్ళమని ఆర్డర్ ఇస్తాడు. చేసేదేం లేక మల్డర్ అక్కడ నుంచి వచ్చేశాడు. మొత్తం బిల్డింగ్ ఖాళీ అయిపోయింది. కానీ ఇక్కడ ఒక విచిత్రం జరిగింది. అదేంటంటే డెరియోస్ బాంబుని డిఫ్యూజ్ చేయకుండా దాని ముందు కూర్చొని బాంబు పేలే క్షణం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. లాస్ట్ మినిట్ లో ఏదైనా మ్యాజిక్ జరుగుతుందేమో అని అనుకునే లోపే బాంబ్ టైమర్ 0కి వచ్చి ఒక భారీ పేలుడు సంభవించింది. ఆ పేలుడుతో మొత్తం నగరం ఒక్కసారిగా ఉనికింది. బిల్డింగ్ మొత్తం చిత్తుగా కుప్పకూలిపోయింది. డెరియస్ కూడా అందులోనే సమాధైపోయాడు. ఎందుకు అలా చేశాడన్నది ఎవరికీ తెలియదు. అప్పుడే వాషింగ్టన్ డీసీలోని FBI మెయిన్ బ్రాంచ్ లో మల్డర్ ఇంకా ధనాపై విచారణ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ బాంబ్ బ్లాస్ట్ లో 5 ప్రాణాలు కోల్పోయారు. అందులో ఒక పిల్లవాడు, 3 ఫైర్ ఫైటర్లు మరియు డేరియస్. ఇది విన్న వెంటనే ఇద్దరికి మైండ్ పోయింది. ఇంకా వారిద్దరూ అన్నారు, మేము ప్రతి ఒక్కరిని భవనం నుంచి సురక్షితంగా బయటకు పంపించాము అని. కానీ ఎవ్వరూ వారి మాట వినలేదు. పైగా ఈ మరణాలకి కారణం మీరే అంటూ వారిపైన నింద మోపారు. ఈ విషయం విన్న తర్వాత మల్డర్ కి మెంటల్ ఎక్కిపోయింది. అదే రోజు రాత్రి ఒక బార్ లో ఒంటరిగా కూర్చొని మద్యం తాగుతూ ఉన్నాడు. నా వల్ల 5 ప్రాణాలు పోయాయని గిల్టీతో రగిలిపోతున్నాడు. అప్పుడే దూరంగా ఒక ముసలి వ్యక్తి తనని గమనిస్తూ ఉన్నాడు. ఎవరోలే అని చెప్పి పట్టించుకోకుండా అక్కడి నుంచి బయటికి రాగానే ఆ ముసలి వ్యక్తి అతని దగ్గరికి వచ్చాడు. ఇంకా ఆ వ్యక్తి మల్డర్ యొక్క పాస్ట్ అండ్ ప్రెజెంట్ గురించి తెలిసినట్టుగా మాట్లాడుతున్నాడు. మల్డర్ కి ఏమీ అర్థం కావడం లేదు. ఆ మనిషిని ఫస్ట్ టైం చూస్తున్నాడు. ఆ తర్వాత ఆ ముసలతను తన పేరు డాక్టర్ ఆల్విన్ అని చెప్పి డల్లాస్
డల్లాస్ బాంబ్ బ్లాస్ట్ గురించిన కొన్ని షాకింగ్ రహస్యాలు చెప్పాడు. కానీ మల్డర్ ఏదో డబ్బుల కోసం సోచ్ చెప్తున్నాడు అనుకోని పెద్దగా పట్టించుకోలేదు. వెంటనే ఒక టాక్సీని ఆపి ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నించాడు. అప్పుడే ఆల్విన్ దగ్గరకు వచ్చి, నీకు తెలుసా మల్డర్, బాంబుల్ బ్లాస్ట్ జరిగే టైంలో మీ ఆఫీసర్ డెరియస్ బాంబుని డిఫ్యూజ్ చేయడానికి ఏ మాత్రం ప్రయత్నించలేదు, ఇంకా తనే ఉద్దేశపూర్వకంగా అది పేలేలా చేశాడు. మల్డర్ ఇది విన్న వెంటనే మొత్తం తాగింది పుసుక్కుని దిగిపోయింది. తర్వాత ఆల్విన్ తో, డెలియస్ ఎలా ఎందుకు చేస్తాడు, అతను ఉన్నత స్థాయిలో ఉన్న నిజాయితీ గల అధికారి, అతను ఎందుకు భవనాన్ని పేలనిస్తాడు అని అడిగాడు. అందుకు ఆల్విన్, బహుశా అతను ఎవరికో తన విశ్వాసాన్ని చూపించడం కోసం అలా చేశాడేమో. నీకు ఇంకొక విషయం క్లియర్ గా చెప్పాలంటే ఇది నీకు నువ్వు వేసుకోవాల్సిన ప్రశ్న. అదేంటంటే బాంబుని FBI బిల్డింగ్ లో పెట్టాము అని ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ఎందుకని ఎదురుగా ఉన్న బిల్డింగ్ లో పేలింది అని అన్నాడు. అందుకు మల్డర్, ఎందుకంటే FBI లాంటి హై సెక్యూరిటీ భవనంలో బాంబు పెట్టడం అసాధ్యం కాబట్టి అని అన్నాడు. నిజానికి వాళ్ళ టార్గెటే FBI కి ఆపోజిట్ లో ఉన్న బిల్డింగ్. ఎందుకంటే అందులో కూడా ఫెడరల్ ఆఫీసులు ఉన్నాయి. అక్కడ ఫెమా, ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ అని ఒక ఇనీషియల్ మెడికల్ క్వారంటైన్ ని ఏర్పాటు చేశారు. అక్కడ వారు కొద్ది కాలం క్రితం 3 ఫైర్మెన్స్ మరియు ఒక పిల్లవాడి శవాన్ని తీసుకుని వచ్చారు అని చెప్పాడు. ఇదంతా చెప్పాక మైండ్ పోయే విషయం ఒకటి చెప్పాడు. నిజానికి ఈ బాంబ్ బ్లాస్ట్ మనుషుల్ని డైవర్ట్ చేయడానికి. అసలు కారణం ఏంటంటే ఆ క్వారంటైన్ లో ఉన్న ఆ 3 ఫైర్మెన్స్ ఇంకా వైరస్ అటాక్ అయిన పిల్లవాడు చనిపోయారు. వారి శవాలు దొరికితే చాలా రహస్యాలు బయటపడతాయి. ఇందుకోసమనే మీ ఆఫీసర్ ని హైర్ చేసుకుని ఆ బిల్డింగ్ ధ్వంసం అయ్యేలాగా చేశారు అని చెప్పాడు. ఇది విన్న మల్డర్ నవ్వి, ఏంటి ఆఫ్టర్ ఆల్ 3 ఫైర్మెన్స్ ఇంకా ఒక పిల్లవాడి మరణం దాచడం కోసం మొత్తం భవనం పేలుస్తారా, పిచ్చోళ్ళ కనిపిస్తున్నావు అని అన్నాడు. అప్పుడు అల్విన్, వారు ఆఫ్టర్ ఆలే కావచ్చు, కానీ వారి మరణానికి గల ఉద్దేశం సాధారణం కాకపోవచ్చు, నువ్వే ఆలోచించి చూడు అని చెప్పగానే మల్డర్ టాక్సీలో కూర్చొని వెళ్ళిపోయాడు. కానీ అల్విన్ మాటల్లో ఏదో నిజం ఉన్నట్టుగా అనిపించింది. సందేహం తీర్చుకోవడానికి మల్డర్ ధనాతో కలిసి ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడే పేలుడులో చనిపోయిన వారి శవాలు ఉంచబడ్డాయి. మరోవైపు డాక్టర్ బ్రౌన్స్వైక్ గుహ ప్రవేశాన్ని పూర్తిగా మూసివేశాడు. కానీ అదే గుహలో వారు ఒక మెషిన్ యూజ్ చేసి గుహ లోతుల్లో ఉన్న ఆ బ్లాక్ ఆయిల్ తీయడం ప్రారంభించారు. ఇంకా దాన్ని ట్యాంకర్లలో నింపుతున్నారు. అప్పుడే అక్కడికి ఒక హెలికాప్టర్ వచ్చింది. అందులోంచి ఒక వ్యక్తి దిగాడు. తన పేరు స్పెండర్, కానీ ప్రజలు అతనిని సిగరెట్ స్మోకింగ్ మ్యాన్ అని పిలుస్తారు. బ్రౌన్ అతన్ని గుహలోకి తీసుకెళ్లాడు. అప్పుడే లోపల ఒక భయంకరమైన విషయం జరిగింది. అక్కడ ఒక మనిషిని చాంబర్ లో బంధించుంచారు. అతని శరీరం మొత్తం ట్రాన్స్పరెంట్ గా మారిపోయింది, లైక్ ఒక గాజు బాటిల్ లాగా. ఇంకా అతని కడుపులో ఒక భయంకరమైన జీవి పెరుగుతుంది. ఆ జీవి ఆ మనిషిని సజీవంగా ఉంచి లోపల నుంచి డెవలప్ అవుతూ ఉంది. కానీ డాక్టర్ ఆ చాంబర్ ని ఫ్రీజింగ్ పాయింట్ వద్ద ఉంచాడు, ఎందుకంటే ఈ జీవి అభివృద్ధి నెమ్మదించడానికి. అప్పుడు డాక్టర్ స్పెండర్ అడిగాడు, మేము ఈ మనిషిని చంపేయాలా వద్దా అని. దానికి స్పెండర్, ముందు దీనిపై వ్యాక్సిన్ యూజ్ చేయండి, ఇన్ కేస్ అది గనక పని చేయకపోతే ఇతరుల మాదిరిగానే దీన్ని కూడా దహనం చేసేసేయండి అని అన్నాడు. మరోవైపు మల్డర్ మరియు ధన ఆసుపత్రిలో ఉన్నారు. అక్కడ బాంబు పేలుళ్లలో చనిపోయిన ఫైర్మెన్ అండ్ ఆ బాలుడి శవాలు ఉంచబడ్డాయి. ఆ శవాలు చూసి మల్డర్ ఇంకా ధన షాక్ అయిపోయారు. వారి శరీరాలు కూడా థిక్ అండ్ ట్రాన్స్పరెంట్ గా కనిపించాయి. ఇక్కడితో ఇద్దరికి అర్థమైపోయింది, అంటే ఆల్విన్ చెప్పింది నిజమే. నిజానికి ఆ బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేసింది వీళ్ళని చంపడం కోసమే. ఎందుకంటే ఈ బాడీలో ఉన్న వైరస్ చాలా ప్రమాదకరమైనది ఉండాలి. దాన్ని ఎవరో గుర్తు తెలియని మనుషులు దాచిపెడుతున్నారు. ఇంకా ఇక్కడ తెలియని విషయం ఏంటంటే గుహలోకి వెళ్ళింది 4 ఫైర్మెన్స్ ఇంకా ఒక అబ్బాయి. ఇక్కడ కేవలం అబ్బాయి ఇంకా 3 ఫైర్మెన్స్ బాడీలే ఉన్నాయి. అంటే ఇంకొక బాడీ బతికే ఉంది. సో ఈ ఇంకొక ఫైర్మెన్ ని వాళ్ళు తమతో తీసుకెళ్లారు, కానీ ఎందుకు అని ఆలోచిస్తూ ఇంటికి వచ్చేసాడు. తర్వాత ధన ఒక బాడీ మీద పోస్ట్ మార్టం చేయడం స్టార్ట్ చేసింది. నిజానికి ధన ఒక డాక్టర్ అయినప్పటికీ ఈ రా లైఫ్ ని చూస్ చేసుకుని ఇందులో చేరింది. పోస్ట్ మార్టం చేస్తుంటే తనకి కొన్ని నమ్మలేని నిజాలు తెలిసాయి. అతని శరీరం మొత్తం స్ఫటికంలా, అంటే ఒక క్రిస్టల్ లాంటి పదార్థంలా మారిపోయింది. ఇంతలో మల్డర్ మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి అల్విన్ ఇంటికి వస్తాడు. ఆశ్చర్యం ఏమంటే ఆల్రెడీ అక్కడ పోలీసులు ఉన్నారు. ముసలాడు ఎక్కడ చనిపోయాడని టెన్షన్ తో వెళ్లి చూస్తే అక్కడ నార్మల్ సర్చ్ ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆల్విన్ పై కొన్ని అభియోగాలు మోపారు, అది కూడా సిగరెట్లు తయారు చేస్తున్నాడని చెప్పి. అందుకే వారు అతనిని వెతుకుతున్నారు. మల్డర్ తిరిగి వెళ్తుండగా అతనికి అల్విన్ కనిపిస్తాడు. తన భవనం వెనుక దాక్కుని ఉన్నాడు. అతను మల్డర్ కి సిగ్నల్ ఇస్తాడు, ఇక్కడికి రా అని చెప్పి. మల్డర్ అక్కడికి వెళ్లి ఏంటి ఇదంతా అని అడిగితే అందుకు అల్విన్, నా దగ్గర ప్రమాదకరమైన సీక్రెట్స్ ఉన్నాయి, అందుకే నన్ను ఉద్దేశపూర్వకంగా చిక్కుల్లోకి పడేశారు అని చెప్పాడు. మల్డర్ నేరుగా, ఇదంతా కాదు గానీ అసలు ఆ ఫైర్మెన్స్ ఇంకా ఆ బాలుడి చావుకి కారణం ఏంటి, వారి మరణ రహస్యాన్ని ఎవరు దాచుతున్నారు అని అడిగాడు. దానికి అల్విన్ ఇచ్చిన ఆన్సర్ కి మల్డర్ మైండ్ పోయింది. ఈ మరణాల వెనుక ఒక సిండికేట్ ఉంది. ప్రపంచంలోనే శక్తివంతమైన వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఒక సీక్రెట్ గవర్నమెంటే రన్ అవుతోంది, అది కూడా వరల్డ్ వైడ్. ఇందులో భాగస్వాములు ఉన్నారు. అంతేకాకుండా అమెరికా యొక్క ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ఫెమా కూడా వారి కంట్రోల్లోనే ఉంది. ఫెమా ఎంత పవర్ఫుల్ అంటే నేషనల్ ఎమర్జెన్సీ ఏదన్నా వస్తే, లైక్ వరదలు, భూకంపాలు, ఇంకా లేక యుద్ధాలు వచ్చినప్పుడు ఫెమాకి గవర్నమెంట్ ని సస్పెండ్ చేసి మొత్తం అధికారంలోకి తీసుకునే శక్తి ఉంటుంది. అంత పవర్ఫుల్ ఆర్గనైజేషన్ వారి చేతిలో ఉంది. అంటే ఇంకా నువ్వే ఊహించుకో ఇది ఎంత పెద్ద ఇష్యూను అని అన్నాడు. ఇదంతా చెప్పిన తర్వాత మల్డర్ కి షాక్ తగిలే విషయం ఒకటి చెప్పాడు. ఈ సిండికేట్ ఒక ప్రమాదకరమైన వైరస్ ని దాచడానికి ప్రయత్నిస్తోంది. అది ఈ భూమికి చెందింది కాదు, ఇంకో గ్రహం నుంచి వచ్చినది. ఫైర్మెన్ ఇంకా బాలుడు అదే ఏలియన్ వైరస్ బారిన పడ్డారు. అంతేకాకుండా ఆ సిండికేట్ భవిష్యత్తులో ఒక భారీ లక్ష్యాన్ని సాధించడానికి సిద్ధమవుతుంది. అది మొత్తం మానవ జాతికి ప్రమాదకరం. నువ్వు వీలైనంత త్వరగా వారి కుట్రను బయటపెట్టాలి. దానికి నీకు క్లూస్ అన్ని డల్లాస్ లో దొరుకుతాయని చెప్పాడు. మల్డర్ వెంటనే ధనాతో కలిసి డల్లాస్ కి చేరుకుని FBI ఫీల్డ్ ఆఫీస్ కి వెళ్ళాడు. అక్కడ బాంబు పేలుడు తర్వాత బిల్డింగ్ లో నుండి సేకరించిన ఆధారాలు ఉంచబడ్డాయి. అక్కడ మల్డర్
మల్డర్ కి తెలిసింది FBI బృందం ఆ ప్రమాదకర స్థలంలో ఒక ఆదిమానవుడి ఫోసిల్ ని కనుగొంది. ఆ ఎముకలు కూడా క్రిస్టల్ గా మారిపోయి ఉండడం చూసి షాక్ అవుతుంది. అది కొద్దిసేపటి క్రితం ఆమె ఫైర్మెన్ శరీరంలో చూసినట్టుగానే ఉంది. దాంతో విషయం స్పష్టమైపోతుంది. ఇది దాదాపుగా 37,000 సంవత్సరాల క్రితం గుహలో బ్లాక్ ఆయిల్ బారిన పడ్డ ఆదిమానవుడి ఫోసిల్. ఆ ఫోసిల్ గురించి మల్డర్ అడగగా ఒక ఏజెంట్ ఈ ఫోసిల్ ను బాంబు పేలుడు కంటే కొన్ని రోజుల ముందే ఫెమా వాళ్ళు ఒక పురావస్తు స్థలం నుంచి తీసుకుని వచ్చారు అని చెప్తాడు. ఇప్పుడు మల్డర్ కి క్లారిటీ వచ్చేసింది. ఫెమా నిజంగానే ఈ సిండికేట్ లో చేతులు కలిపింది. ఇంకా వారు పురావస్తు స్థలంలో మరింత పెద్ద నిజాన్ని దాచడానికి ఉపయోగిస్తున్నారు అని చెప్పి మల్డర్ మరియు ధన ఆ పురావస్తు స్థలానికి వెళ్లడానికి సిద్ధమవుతారు. మరోవైపు అదే పురావస్తు స్థలంలో డాక్టర్ బ్రౌన్స్వైక్ ఆ ఫైర్ మ్యాన్ కి వ్యాక్సిన్ ఇచ్చేందుకు చేరుకున్నాడు. అతని కడుపులో ఆ ఏలియన్ జీవి పెరుగుతుంది. కానీ చాంబర్ వద్దకు చేరుకున్నప్పుడు డాక్టర్ షాక్ అయ్యాడు. ఆ మనిషి కడుపు పగిలిపోయి ఉంది. అంటే ఆ ఏలియన్ కడుపు చిల్చుకుని బయటకు వచ్చేసింది. డాక్టర్ భయంతో గుహ బయటకు పరిగెత్తడానికి చూస్తుండగా చీకట్లో దాక్కున్న ఆ ఏలియన్ ప్రాణి అతన్ని గమనిస్తూ ఉంటది. ఆ ఏలియన్ కూడా ఆ ఆదిమానవులు చూసిన దానిలాగానే ఉంటది. డాక్టర్ ఏంటిది అని ఆలోచన చేసే గ్యాప్ కూడా ఇవ్వకోకుండా ఆ ఏలియన్ అతనిపై దూకి దాడి చేసి తన పదునైన గోర్లతో చీల్చడం ప్రారంభించింది. ఎలాగోలా ధైర్యం తెచ్చుకొని డాక్టర్ వ్యాక్సిన్ ఇంజెక్షన్ చేస్తాడు. దాంతో ఆ ఏలియన్ గుహ లోపలికి పారిపోతుంది. డాక్టర్ గట్టిగా సహాయం కోసం కేకలు వేయడం ప్రారంభించాడు. గుహ పైన నిలబడి ఉన్న అతని సహచరులు ఈ భయంకరమైన దృశ్యాన్ని చూస్తూ ఉన్నారు. కానీ సహాయం చేయడానికి బదులుగా వారు గుహ ద్వారాన్ని మూసివేశారు. డాక్టర్ ని గుహలో ఏలియన్ తో పాటుగా సజీవంగా పాతిపెట్టేశారు. అతను ఏడుస్తూ తిరిగి వెనక్కి చూశాడు. ఏలియన్ అతని వెనక నుంచి దాడి చేసి ఒక్క క్షణంలో ఆ ఏలియన్ డాక్టర్ ని చీల్చి చంపేసింది. కొంతసేపటి తర్వాత మల్డర్ మరియు ధన అక్కడ చేరుకొని చూస్తే మొత్తం అంతా నార్మల్ గానే ఉంది. అసలు ఏమి జరగనట్టుగా. అప్పుడు ఇద్దరు కలిసి అక్కడ దగ్గరలో ఆడుకుంటున్న పిల్లల్ని అడిగారు. అప్పుడు ఆ పిల్లలు ఇక్కడ పనిచేసిన వాళ్ళు దాదాపు ఒక గంట క్రితమే వెళ్లిపోయారు. వారి దగ్గర తెల్లటి ట్యాంకర్లు ఉన్నాయి. వాటిపై ఏ కంపెనీ పేరు గానీ లోగో గానీ లేదు అని చెప్తారు. అదంతా చెప్పాక ఆ ట్యాంకర్స్ అన్ని ఏ సైడ్ నుంచి వెళ్ళాయి అన్న డైరెక్షన్ కూడా చూపిస్తారు. వెంటనే ఇద్దరు వారు చెప్పిన డైరెక్షన్ లో ప్రయాణం కొనసాగిస్తారు. గంటల తరబడి ప్రయాణం చేసిన తర్వాత వారికి ఒక ట్రైన్ కనిపించింది. ఆ ట్రైన్ లోనే పిల్లలు చెప్పిన తెల్లటి ట్యాంకర్లను లోడ్ చేసి ఎక్కడికో తీసుకెళ్తున్నారు. ఆ ట్రైన్ అనుసరిస్తూ వారు ఒక పర్వత ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ వారికి ఒక వింత దృశ్యం కనిపించింది. పర్వతం వెనుక ఒక ఎడారిలో ఒక పెద్ద మొక్కజొన్న తోట ఒకటి ఉంది. ఆ తోట మధ్యలో 2 భారీ తేనెటీగల గూళ్లు లాగా ప్రకాశించే నిర్మాణాలు కనిపించాయి. ఎంతో క్యూరియాసిటీతో ఇద్దరు కలిసి మెల్లగా ఆ నిర్మాణంలోకి ప్రవేశించారు. లోపల చాలా చల్లగా ఇంకా నిశ్శబ్దంగా ఉంది. అక్కడ నేలపై చాలా చెస్ టైప్స్ లో బాక్సెస్ లాగా ఇంకా అవి ఏవో వెంటిలేషన్ సిస్టమ్ లాగా కనిపించాయి. అప్పుడు మల్డర్ అన్నాడు, ఈ భూమి కింద ఏదో జరుగుతోంది అని అనే లోపే ఒక్కసారిగా ఒక వెంటిలేషన్ గ్రిల్ తెరుచుకుంది. అందులోంచి వేలాది తేనెటీగలు దూసుకుంటూ బయటకు వచ్చేసాయి. మల్డర్ ఇంకా ధన వెంటనే అక్కడి నుంచి పరిగెత్తారు. వారు తేనెటీగల కాట్ల నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. అలా తప్పించుకున్నాం అనుకునే లోపే 2 హెలికాప్టర్లు వారిని వెతకడం ప్రారంభించాయి. మల్డర్ మరియు ధన మొక్కజొన్న పొలాల మధ్య దాక్కుని అక్కడి నుంచి బయటపడి మల్డర్ ఇంటికి చేరుకున్నారు. అక్కడ ఇద్దరు మాట్లాడుతుండగా మల్డర్ కి ఒక డౌట్ వచ్చింది. ఆ ట్యాంకర్స్ లో అయితే పక్కగా ఆ వైరస్ ఉంది. కానీ అన్ని తేనెటీగలు అక్కడ ఎందుకు ఉంచారు అన్నది మాత్రం అర్థం కావడం లేదు. ధన మెడ మీద ఏదో కుట్టినట్టుగా అనిపించింది. ఆమె గమనించి చూస్తే ఒక తేనెటీగ తనను కుట్టింది. అది పారిపోతున్నప్పుడు ఆమె కోటులో దాక్కుని ఉండిపోయింది. తర్వాతి క్షణంలోనే ధన పరిస్థితి విషమంగా మారిపోయింది. కళ్ళు తిరిగి పడిపోయింది. మల్డర్ వెంటనే అంబులెన్స్ కి కాల్ చేశాడు. కానీ ఇది చాలా వింతగా అనిపించింది. తేనెటీగ కాటు వల్ల ధన పరిస్థితి ఇంత దారుణంగా ఎలా అవుతుంది అని. అలా ఆలోచిస్తూ ఉండగానే తనకి అర్థమైంది. ఆ తేనెటీగల్లోనే అల్విన్ చెప్పిన ఏలియన్ వైరస్ ఉంది. సో సిండికేట్ తేనెటీగల ద్వారా వైరస్ ను ప్రపంచమంతటా వ్యాపింపజేసే పన్నాగం పొందుతుంది అని చెప్పి తెలుసుకుంటాడు. ఇంతలో అంబులెన్స్ అక్కడ చేరుకుంది. మెడికల్ టీం వెంటనే ధనాన్ని ఎత్తుకొని వాహనంలోకి ఎక్కించేశారు. కానీ మల్డర్ వాహనంలోకి ఎక్కే లోపే వారు తలుపు మూసేశారు. మల్డర్ డ్రైవర్ని అడిగారు, ధనాన్ని ఏ హాస్పిటల్ తీసుకెళ్తున్నారు అని. అప్పుడు డ్రైవర్ తుపాకీ తీసి మల్డర్ పై కాల్పులు చేశాడు. మల్డర్ నేలపై పడిపోయాడు. ఆ క్షణంలోనే వెనక నుంచి మరొక అంబులెన్స్ వచ్చింది. నిజానికి మల్డర్ పిలిపించిన అసలైన అంబులెన్స్ అదే. వారు గాయపడిన మల్డర్ ని చూసి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అంటే ధనాన్ని తీసుకెళ్లిన వారే ఆ సిండికేట్ కి చెందినవారు. అదృష్టవశాత్తు ఆ బుల్లెట్ మల్డర్ తలను కేవలం సృష్టించి వెళ్ళిపోయింది. దాంతో అతని ప్రాణపాయ స్థితి నుంచి తప్పించుకున్నాడు. కొంతసేపటికి మల్డర్ స్పృహలోకి వచ్చాడు. అతను వెంటనే ఆసుపత్రి నుంచి బయటకు వచ్చి అల్విన్ కి కాల్ చేసి బార్ వెనుక కలుద్దాం అని చెప్పాడు. ఇప్పుడు ధనాన్ని కాపాడడంలో సహాయం చేయగలిగే ఒకే ఒక వ్యక్తి అల్విన్. కానీ మల్డర్ బార్ వెనుకకు చేరుకున్నప్పుడు అక్కడ అల్విన్ లేడు. అది కాకుండా ఒక ముసలి వ్యక్తి తన కార్ డిక్కీలో ఏదో ఉంచుతున్నాడు. ఇంకా ఆ వ్యక్తి సిండికేట్ సభ్యుడు. మల్డర్ భయపడకుండా అతనితో అల్విన్ ఎక్కడా అని అడిగాడు. ఆ ముసలి వ్యక్తి సమాధానం ఇచ్చాడు, దురదృష్టవశాత్తు అల్విన్ ఇక లేడు. కానీ నువ్వు ధనాన్ని కాపాడుకోవాలనుకుంటే నా కార్లోకి ఎక్కువ అని అన్నాడు. మల్డర్ ఆ కార్లో కూర్చున్నాడు. మల్డర్ కి ఒక లొకేషన్ కోఆర్డినేట్స్ మరియు ఒక ఇంజెక్షన్ ఇచ్చాడు. తర్వాత ఇది ఒక బలహీనమైన వ్యాక్సిన్. ఇది ధనాకి సోకిన ఆ వైరస్ వ్యతిరేకంగా పనిచేయవచ్చు. నీ దగ్గర కేవలం 96 గంటల సమయం మాత్రమే ఉంది. ఆ సమయం లోపల నువ్వు ధనాన్ని కనుగొని ఈ వ్యాక్సిన్ ఇస్తే ఆమె ప్రాణాలు నిలుస్తాయి అని అన్నాడు. దానికి మల్డర్ అసలు ఈ వైరస్ ఏంటి, మీరు చివరికి ఏం ప్లాన్ చేస్తున్నారు అని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి మల్డర్ తో కొన్ని వేల సంవత్సరాల క్రితం భూమిపైకి వచ్చిన కొన్ని ఏలియన్స్ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాయి. అప్పుడు భూమిపైన వాతావరణం ఏ జీవి కూడా బతకలేని పరిస్థితిలో ఉండేది. సో చేసేదేం లేక ఆ సమయంలో ఆ ఏలియన్లు తిరిగి వెళ్ళిపోయారు. వెళ్లే వాళ్ళు అలానే వెళ్ళిపోకుండా తమతో పాటు తెచ్చిన ఈ వైరస్ ఇక్కడ వదిలి వెళ్లారు. అదే ఈ బ్లాక్ ఆయిల్. ఇది ఎన్నో ఏండ్లుగా భూమి లోతుల్లో దాచిపడి ఉంది. ఆ ఏలియన్ల జాతి తిరిగి వచ్చినప్పుడు ఈ వైరస్ మళ్ళీ యాక్టివేట్ అవుతుంది. ఆ తర్వాత వారు భూమిపై ఉన్న ప్రతి జీవిని నాశనం చేసి తమ కాలనీని స్థాపించుకుంటారు. అంతేకాకుండా ఆ ఏలియన్లు అప్పుడప్పుడు ఈ భూమిపైకి వస్తూనే ఉన్నారు. ఆకాశంలో కనిపించే UFO ఘటనలు, ఏలియన్లు
మనుషులను అపహరించడం ఇవన్నీ నిజం. ఈ నిజాన్ని సిండికేట్ ప్రపంచం నుంచి దాచిపెడుతోంది అని చెప్పాడు. ఆశ్చర్యపోయిన మల్డర్ అసలు ఎందుకు దాచాలి, దాచడానికి కారణం ఏంటి అని అడిగాడు. దానికి ఆ వ్యక్తి ఆ ఏలియన్ల శక్తి ఎంత భయంకరమైనదో తెలిసింది. అలానే ఈ భూమిని ఆక్రమించడం నుంచి ఎవరూ వారిని ఆపలేరు అన్న విషయం కూడా సిండికేట్ కి అర్థమైంది. అందుకనే వారు ఒక ఒప్పందం చేసుకున్నారు. మీరు మా ప్రాణాలు విడిచిపెడితే మేము మీకు భూమిని పరిపాలించడానికి సహాయం చేస్తాము అని. దానికి ఏలియన్లు అంగీకరించారు. అప్పటి నుంచి సిండికేట్ ఏలియన్లకు సంబంధించిన ప్రతి ఆధారాన్ని తుడిచేస్తూ వస్తోంది, వారి ప్రణాళికలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు. ఆ వ్యక్తి చివరగా అన్నాడు, నిజానికి ఏలియన్స్ మమ్మల్ని ప్రాణాలతో వదలలేదు, మేము కూడా వాళ్ళలాగానే మారిపోవాలని కోరుకుంటున్నారని అన్నాడు. ఇంకా దానికోసం ఏలియన్లు మాకు ఒక DNA అండ్ ఫీటస్ నిచ్చారు. వారి ఉద్దేశం ఏలియన్ మరియు మానవ DNAలను కలిపి హైబ్రిడ్ ను సృష్టించడం. ఎందుకంటే వారు తిరిగి వచ్చినప్పుడు వారికి సేవలు చేయడానికి జీవులు ఉండాలి కదా, దానికోసం. అందుకే మా గ్రూప్ రహస్యంగా ఏలియన్ హైబ్రిడ్లను సృష్టించే పనిలో పడింది. దానికోసమనే మేము సమయానుసారం మనుషులను కిడ్నాప్ చేసి వారిపై ఎక్స్పెరిమెంట్స్ చేసేవాళ్ళం. దాంతోపాటు మేము తేనెటీగల ద్వారా ఏలియన్ వైరస్ ను వ్యాపింపజేసే ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నాం. ఈ వైరస్ మనుషుల DNAలో మార్పులు చేస్తుంది. దాంతో ఏలియన్లు మనుషుల మనస్సులను నియంత్రించగలరు. కానీ మాకు ఏలియన్లపై నమ్మకం లేదు. అందుకనే ఒక యాంటీ వైరస్ ని సృష్టించాం. కానీ అది బలహీనమైన వ్యాక్సిన్. ఇటీవలే మాకు టెక్సాస్ లోని ఆ గుహలో ఆ వైరస్ యొక్క కొత్త వేరియంట్ దొరికింది. అది మానవ శరీరం లోపలే పెరిగి కడుపు చీల్చుకొని బయటకు వస్తుంది. అప్పుడు మాకు అర్థమైంది, ఏలియన్ల ప్రణాళిక మనం ఊహించిన దానికంటే మరింత భయంకరమైనది అని. ఇది విన్న మల్డర్ గుండె ఆగిపోయినంత పని అయిపోయింది. తర్వాత అతను అడిగాడు, నువ్వు నాకు ఇదంతా ఎందుకు చెప్తున్నావు అని. అందుకు ఆ వ్యక్తి, నేను ఒక క్రూరుడిని, ఎందుకంటే నా ప్రాణం కోసం మొత్తం ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టేశాను. అది నాకు కూడా ఇప్పుడు తెలుస్తోంది. ఇంకా నా గ్రూప్ ఏ పరిస్థితిలోనైనా సరే తమ లక్ష్యం నుంచి వెనక్కి దగ్గరు, ఎందుకంటే వారికి జీవించి ఉండడమే ముఖ్యం. అండ్ నేను నీకు ఈ నిజం చెప్పిన తర్వాత నా గ్రూప్ నన్ను కూడా బతకనివ్వరు అని చెప్పి వెంటనే ఆ వ్యక్తి తన డ్రైవర్ని కాల్చి చంపేశాడు. ఆ తర్వాత మల్డర్ తో ఇక్కడి నుంచి వెంటనే వెళ్లి ధనాన్ని కనిపెట్టడం మీద దృష్టి పెట్టు అని అన్నాడు. మల్డర్ కారు నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆ వ్యక్తి తన కారుతో పాటు బ్లాస్ట్ అయిపోయాడు. 48 గంటల తర్వాత ఆ వ్యక్తి ఇచ్చిన లొకేషన్ కోఆర్డినేట్స్ ని క్రాక్ చేస్తూ మల్డర్ అంటార్క్టికా ఖండంలోని ఒక నిర్జన ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ ఒక రహస్య క్యాంప్ కనిపించింది. కొంతమంది సిండికేట్ సభ్యులు కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిన వెంటనే మల్డర్ క్యాంప్ వైపు పరిగెత్తాడు. కానీ అకస్మాత్తుగా అతని మార్గమధ్యంలోనే ఒక లోతైన గుంటలో పడిపోయాడు. ఆ గుంటలో ఒక పెద్ద సొరంగం ఉంది. మల్డర్ ఆ సొరంగంలో ముందుకు వెళ్లాడు. చివరికి ఒక పైప్ ద్వారా బయటకు వచ్చాడు. అప్పుడు అతని కళ్ళు ముందు కనబడిన దృశ్యం చూసి అతని ప్రాణం గట్టెక్కిపోయినట్టయింది. అతను ఇప్పుడు ఒక ఏలియన్ స్పేస్ షిప్ లో ఉన్నాడు. అక్కడ అనేక పాడ్లు ఉన్నాయి. ప్రతి పాడ్లో ఒక మనిషి మరియు ఒక ఏలియన్ కలిసి బంధింపబడి ఉన్నారు. అది కూడా చలిలో గడ్డకట్టిన స్థితిలో. అది చూడగానే మల్డర్ కి అర్థమైపోయింది, ఇక్కడే ఏలియన్లు మరియు మనుషులు కలిపి హైబ్రిడ్లను తయారు చేస్తున్న రహస్య స్థావరం అని. వెంటనే తను ధనాన్ని వెతకడం మొదలు పెట్టాడు. అలా వెతుకుతుండగా ఫుల్ వాటర్ నిండిపోయి ఉన్న ఒక పాడ్ లో ధనాన్ని చూసి వెంటనే ఆ పాడ్ బద్దలుగొట్టి ధనాకి వ్యాక్సిన్ ఇంజెక్ట్ చేస్తాడు. ఆ ఇంజెక్షన్ తో ఆ ఫీటస్ నాశనం అయిపోయింది మరియు ధన మెల్లగా స్పృహలోకి వచ్చేసింది. కానీ అదే సమయంలో స్పేస్ షిప్ లో తీవ్రమైన కదలికలు ప్రారంభమయ్యాయి. భూమిపైన ఉన్న క్యాంప్ లో స్పెండర్ కూడా ఉన్నాడు. ఇదంతా అతని పర్యవేక్షణలోనే జరుగుతుంది. స్పేస్ షిప్ తిరిగి వెళ్లిపోబోతోంది. సో అక్కడ పనిచేస్తున్న అందరినీ త్వరగా ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయమని ఆదేశించాడు. ఇదిలా ఉండగా ధనాకి స్పృహ వచ్చిన చలికి ఆమె పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఆమె నిలబడలేకపోతుంది. మల్డర్ ఆమెను ఎత్తుకొని ఎలాగోలా షిప్ నుంచి బయటకు తీసుకెళ్లడం ప్రారంభించాడు. తను వచ్చిన పైప్ మార్గం ద్వారానే బయటకు వెళ్లాలని ప్రయత్నించాడు. కానీ ఆ పాడ్లలో ఉన్న ఏలియన్ హైబ్రిడ్లు మేలుకున్నాయి. షిప్ ప్రారంభం అవడంతో లోపల ఉష్ణోగ్రత పెరిగింది. దాంతో వారు ఒక్కొక్కరుగా తమ పాడ్లను పగలగొట్టుకుంటూ బయటకు రావడం ప్రారంభించారు. మల్డర్ ధనాన్ని త్వరగా పైప్ ద్వారా పైకి తోసేస్తాడు. తాను పైకి ఎక్కుతుండగా ఒక ఏలియన్ తన కాల్ని పట్టుకుంటుంది. మల్డర్ ఒక తన్ని తన కాలు విడిపించుకొని ధనాన్ని తీసుకుని సొరంగం నుంచి బయటికి తప్పించుకున్నాడు. కానీ ఇప్పుడే అసలైన సమస్య వచ్చి పడింది. ఏలియన్ స్పేస్ షిప్ మంచు పొరను చీల్చుకుంటూ పైకి ఎగరడం ప్రారంభించింది. మల్డర్ మరియు ధన వేగంగా పరిగెత్తారు షిప్ కింద పడి నలిగిపోకుండా తప్పించుకోవడానికి. కానీ కొద్దిసేపటికే వారు ఒక లోతైన ప్రదేశంలో పడిపోయారు. అదృష్టవశాత్తు వారు స్పేస్ షిప్ పైనే పడ్డారు. అక్కడి నుంచి వారు వెంటనే భూమిపైకి జంప్ చేసి మరణం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఆ క్షణంలో వారు చూసిన దృశ్యం భయంకరంగా ఇంకా చాలా అద్భుతంగా ఉంది. ఒక నగరం అంత పెద్దదైన ఏలియన్ షిప్ ఆకాశంలోకి ఎగిసిపోవడం మేఘాల్లో అదృశ్యమైపోయింది. మల్డర్ మరియు ధన సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. ఏలియన్ల గురించి నిజాన్ని తెలుసుకున్నారు. కానీ సాక్ష్యంగా వారి దగ్గర ఉన్నది ఒక్క తేనెటీగ మాత్రమే. అది కూడా చనిపోయింది. సిండికేట్ ఇప్పటికీ సక్రియంగానే ఉంది. వారికి ఏలియన్ల పట్ల విశ్వాసం ఎప్పటికీ అలాగే ఉంది. వారు అన్ని సాక్ష్యాలను నాశనం చేసేశారు. టెక్సాస్ సరిహద్దుల్లో ఉన్న మొక్కజొన్న పొలాన్ని కూడా దహనం చేసేశారు. వైరస్ వ్యాప్తి చేసే తేనెటీగల్ని మరొక ప్రదేశానికి తరలించుకున్నారు. కానీ మల్డర్ మరియు ధన ఓడిపోయేవారు కాదు. వారు మళ్లీ తమ పాత విభాగమైన ఎక్స్ ఫైల్స్ ను తిరిగి ప్రారంభించారు మరియు సిండికేట్ గ్రూప్ యొక్క రహస్యాలను బయటపెట్టే యుద్ధాన్ని మొదలుపెట్టారు. ఇక్కడితో ఈ కథ ముగుస్తుంది. కానీ దీనికన్నా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఇంకా ప్రతి నిమిషం మిమ్మల్ని కట్టిపడేసే ఎలిమెంట్స్ తో ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటది. అస్సలు మిస్ కాకుండా చూడండి. సరే మరి ఉంటా. మళ్ళీ కలుద్దాం మరొక ఉత్కంఠభరితమైన సినిమాతో.